హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో గంజాయి కలకలం రేగింది. స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర సుమారు 200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి శంషాబాద్ మీదుగా ఎల్బీ నగర్ కు తరలిస్తుండగా దీనిని పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కారు, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. జాదవ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుభాష్ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని చెప్పారు. నిన్న సాయంత్రం around 8:30 on the tip of information, Commissioner Task Force South East Zone team and Chandrayangutta Police local police team ఒక కార్ కు ఇంటర్సెప్ట్ చేశారు. తర్వాత ఒక ఇంటర్స్టేట్ గాంజా పెడ్లర్ జాదవ్ శివరామ్ ఉన్న వ్యక్తిని అప్రెండ్ చేశారు. ఈ అరౌండ్ 200 కేజీ గాంజా. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ జాదవ్ శివరామ్ 2015 తర్వాత ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద గాంజా ట్రాన్స్పోర్ట్ బిజినెస్. Mainly he's taking from Vizag and Odisha and giving it to the needy customers in Maharashtra and Hyderabad and other places. ఈ యాదవ్ శివరామ్ నేమ్ వ్యక్తి ఈ అసోసియేట్ ఉన్నారు. ఒక వ్యక్తికి ఈ జైపాల్ నేమ్ ప్రాణవత్ జైపాల్. ఈ రెండు వ్యక్తి they are doing business since many days. ఈ మెయిన్ సప్లయర్ అంటే సుభాష్ నేమ్ వ్యక్తి ఉంది, ఒడిశా వాళ్ళు. He is supplying them at the lower rates the ganja. So if we Modu goes back, this person has to plan to purchase the ganja from Odisha and supply it to the needy customers. उसके पास ఈ వ్యక్తి तरफ we have seized mobile phones, తర్వాత ఈ ఒక Hyundai vehicle car, తర్వాత